సార్ బర్త్డే అయిందండి. 82వ జన్మదిన శుభాకాంక్షలు. సార్ బర్త్డే అండి. ఇది బర్త్డే సార్కి 82 ఇయర్స్ బర్త్డే అండి సార్ది. 82వ జన్మదినోత్సవం అండి సార్ది. అప్పుడు మేడం గారు ఉన్నారండి. ఉన్నారు. ఫోటోనో ఇమ్మది. ఓకే. బిజీ అయింది అంటే బిజీ అంటే హలో ఐషాని యశ్వత్ ఛానల్కు, మమ్మీ మేడం ఛానల్కు సుస్వాగతం అండి. ఈరోజు నేను హేమహేమిస్ సార్ని, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సార్ని, చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి సాహిత్య రంగంలో ఎంతో ఎనలేని సేవ చేసినటువంటి శ్రీ అంబశయ్య నవీన్ గారి ఇంట్లో ఉన్నామండి. ఈ సార్ అంటే నాకు 1975 నుండి కూడా భక్తి ప్రపత్తులు ఎక్కువ అండి. నేను కరీంనగర్ జూనియర్ కాలేజ్ ఉన్నప్పుడు సార్ వాళ్ళ టీచర్ అక్కడ ఉంటే సార్ వచ్చారు. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా సార్ కొరకు. ఈరోజు నా అదృష్టం బాగుండి సారు ఇల్లు దొరికింది. సార్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. అది నా అదృష్టం అండి. సార్ను ఒక 4-5 ప్రశ్నలు అడుగుదామని ఆలోచిస్తున్నా. 4, 5, 6 కావచ్చు. మరి సార్ చూడండి ఎంత చక్కగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో. సారు ప్రస్థానం ఎలా ఉందో మనం తెలుసుకుందామండి. ఓకేనా? నమస్కారం సార్. మీరు ఏ ఏజ్ నుండి అంటే తల్లిదండ్రుల్లో ప్రోత్సాహం ఉండేనా సాహిత్య రంగంలోకే రావడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? మీ వారసులు ఎవరైనా ఉన్నారా? నేను చాలా చిన్నప్పటి నుంచి నా బాల్యం నుండే సాహిత్యం మీద కొంత ఇంట్రెస్ట్ ఉండేది. నాకు సాహిత్యం మీద ఇట్లా ఉండాలి అని ఎవరు చెప్పలేదు. మా అమ్మ నాన్న కూడా వాళ్ళకేమి వాళ్ళు మా నాన్నగారు చదువుకున్నారు, కానీ ఆయన ఈ సాహిత్యం వైపు పెద్దగా ఏమి లేదు. నా అంతలో నాకే చిన్నప్పటి నుంచి కూడా కథలు వినాలి. కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరంటే మా మేనమావ గారు మాత్రం చదువుకున్నాడు. ఆయన అప్పుడప్పుడు కొంచెం చెప్తుండేది రచయితలు. తప్ప ఆయన ఒక్కడే దేంట్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు హరికథలు చెప్తుంటే వెళ్ళేవాడిని, బుర్రకథలు జరుగుతుంటే వెళ్ళేవాడిని, లేదా బీజ నాటకాలు అంటే జరిగేది అక్కడికే వెళ్ళేవాడిని. కుటుంబ నేపథ్యం మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి. వ్యవసాయం. మా నాన్నగారు చాలా వ్యవసాయం ఉండే, ఆయన వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం మీదనే ఇంట్రెస్ట్. మా తోడ పుట్టిన వాళ్ళు మా నలుగురు మా సిస్టర్స్ అండి. ఒక తమ్ముడు, తర్వాత నలుగురు సిస్టర్స్, మొత్తం 6 ఉన్నాయి. అందరికన్నా నేనే పెద్దవాడిని. నా తర్వాత మా తమ్ముడు, తర్వాత 4 సిస్టర్స్. మరి ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే, మీరు స్కూల్లోనే మొదలు పెట్టారు కదా, చిన్నప్పుడే మొదలు పెట్టారు సాహితీ వైపు, రంగం వైపు. మీరు చిన్నప్పుడే కవితలు కథ రాయడం అలవాటైంది. అయితే టీచర్లు మిమ్మల్ని ఎప్పుడైనా పనిష్ చేశారా? పరీక్షలు రాయట్లేదని, లేక సరిగ్గా చదవట్లేదని టీచర్లు ఎప్పుడైనా మందలించారా మిమ్మల్ని? అది ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే చదువులో నేను మొదటి నుంచి కూడా చాలా తెలివైన వాడిన పేరు నాకు వచ్చింది. అందుకని నేను పాఠం చెప్తే ఆ పాఠం నాకు నా మైండ్లో పడిపోయిందంటే ఇంకా అది ఎప్పుడు ఉండేది. ఏకసంతగ్రాహి లాంటి వాడిని. ఎందుకంటే చాలా మంది టీచర్స్ నేను చాలా లైక్ చేసేవాళ్ళని. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు నా ప్రశ్నలు అడిగితే నా క్లాసులో నేను ఒక్కనే జవాబు చెప్పేవాడిని. ఇంకెవరు చెప్పేవాళ్ళు రాలేదు. వాళ్ళు చెప్పిన ఏకసంతగ్రాహి కనుక అప్పచెప్పేవాళ్ళు. సరే, ఇంకొకటి, ఇప్పుడు సాహిత్య రంగంలో మీరు చేస్తున్న సేవ అందరికీ తెలుసు సార్. మీరు ఎంత గొప్పవారో కూడా తెలుసు. ఇప్పుడు మన దగ్గర వరకట్నం, చావులు, మరి రకరకాలైన కొంచెం ఇబ్బందికరమైన సామాజిక రుగ్మతలు ఉంటున్నాయి సార్. అది సాహిత్యం ఏమైనా మార్చగలుగుతుందా? మార్చగలుగుతుంది. సాహిత్యంలో మంచి కథలు నేను రాశాను. వరకట్నానికి వ్యతిరేకంగా స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వాళ్ళ భార్యల్ని భర్తలు హింసించడం, ఇట్లాంటి నేను కథలు రాశాను. దానివల్ల కొంత దళిత సంస్కారం వస్తుంది. ఇట్లా చేయకూడదు, తప్పు అనేది కొంతమంది కనుక, అంతమంది కాకపోయినా కొంతమంది కనుక కలుగుతుంది. ఆ రకంగా కొంత సంస్కారం వచ్చే అవకాశం ఉంటుంది. సాహిత్యంతో సంస్కారం మనం ఆశించవచ్చు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి సార్, మీరు జనాలు సాధారణంగా అమెరికా ఫారిన్ అటు వెళ్తూ ఉంటారు కదా, మీరు అంటే అక్కడ సెటిల్ కావడం కొరకు
వెళ్తుంటారు యూత్. అవును. దాని మీద మీ సొంత అభిప్రాయం ఏమన్నా ఉందా? మీరు ఇక్కడ ఇండియాలో ఉండిపోయారు కదా? నేను ఇక్కడ ఉండిపోయాను, మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. అవును సార్. మా పిల్లలు కూడా ఎవరు అమెరికాకి వెళ్ళారు. అంటే దాని మీద ఆ యువత అమెరికా యువతకి రావడం పట్ల యువతకి అమెరికా అంటే ఒక మోజు ఉంది, ఒక విపరీతమైన ఆకర్షణ ఉంది. అమెరికా అంటే భూతుల స్వర్గం అనుకుంటారు, అక్కడ అన్నీ ఉంటాయి మనకి. ఆ అమెరికన్ కల్చరే ఇప్పుడు మనకు కూడా వస్తున్నది, మనకు దిమ్మతి అవుతున్నది. కొంచెం చదువుకొని ముఖ్యంగా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ చేస్తే అమెరికాలో ఏదో ఒక మంచి జాబ్ దొరుకుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకనే ప్రతి సంవత్సరం 3 వేల మంది మనకి ఇండియా నుంచి అమెరికా పోతున్నారు. అయితే పోయినందువల్ల కొంత ప్రయోజనం కలుగుతున్నది. పోయినకి ఏదో ఒక పని దొరుకుతున్నది అక్కడ. ఆ పని దొరకడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనకేమో రూపాయలు, వాళ్ళేమో డాలర్. $1 అంటే 83-800 రూపాయలు సమానం. అందుకని వాళ్ళు డాలర్స్ అంటే వాళ్ళు మూడు. ఇంకేంటంటే కొంతమంది తల్లిదండ్రులకు ఇక్కడికి డాలర్స్ పంపిస్తున్నారు. దానివల్ల వాళ్ళ స్టాండ్ ఆఫ్ లివింగ్ కూడా, వాళ్ళ జీవన ప్రమాణం కూడా పెరుగుతున్నది. ఆ రకంగా అమెరికాకు పోయి డాలర్ సంపాదించడం వల్ల ఇక్కడ చాలా మందికి మంచి సదుపాయాలు కలుగుతుంది, జీవనోపాధి కలుగుతుంది. ఉదాహరణ అందరికంటే కేరళ వాళ్ళు అమెరికాకు కాదు ఎక్కువ పోయేది, వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ పోతారు, ఎక్కువ అరబ్ కంట్రీస్ పోతారు. అక్కడ కూడా బాగానే సంపాదన. వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ కేరళకు పంపిస్తుంటారు. వాళ్ళు కేరళలో కూడా చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ మాత్రం ఎక్కువ అమెరికాకి పోతారు. అమెరికా తర్వాత ఆస్ట్రేలియా. ఇదివరకు ఆస్ట్రేలియాకి ఇంతకు పోయేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా జనం బాగానే పోతుంది. సరే సార్, జీవనోపాధి కోసం ఎక్కడికైనా పోవచ్చు, అక్కడ సంపాదించుకొని మళ్ళీ రావచ్చు, మంచిదే. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఏదో ఒక రూపంలో వాళ్ళకి చావు ఉంచుకొస్తుంది సార్. మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కాస్త రావడం లేదు, తల్లిదండ్రులు కూడా కడుపుపోతూ ఉంటుంది. కాస్త పోయి అట్లా మళ్ళీ వచ్చేద్దాం అన్నట్టుగా పోతారు వాళ్ళు, అలాగే వెళ్తారు. కానీ అక్కడ నుంచి రాలేని పరిస్థితి, పోయిన తర్వాత రాలేని పరిస్థితే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా హెల్దీగా. ఎక్కడైనా ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ ఒక దోమ కనిపించదు, ఒక ఈగ కనిపించదు. ఒక ఈగ, ఒక దోమ, ఇలాంటి కొన్ని మనకు హాని చేసేటటువంటి కీటకాలు అసలు కనిపించవు. ఎందుకంటే హెల్త్ పట్ల వాళ్ళు దాటి తీసుకుంటారు. అందుకని చాలా శుభ్రతకి వాళ్ళు చాలా ప్రాముఖ్యం ఇస్తారు. అట్లాగే వాళ్ళ రోడ్స్ చాలా బాగుంటాయి. అందుకని ఇవన్నీ ఈ అట్రాక్షన్స్, ఈ ఆకర్షణలు అక్కడ బాగుంటాయి. అందువల్ల అమెరికాకి పోవాలనే కాన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మన యూత్లో, యువతరంలో అమెరికా పట్ల బాగా ఆకర్షణ. ఇప్పుడు మన ఇండియాలో ఏ నేరం చేసినా మనకు న్యాయస్థానం శిక్షలు వేయడము, సత్వర న్యాయం ఏదో జరుగుతూ ఉంటుంది, అట్లా జరుగుతుంది. మరి అక్కడ నేరం చేసి ఇరుక్కపోయి మన దేశం రాకుండా కొందరు ఉంటారు, అనుకోకుండా నేరం ఇరుక్కపోవాల్సి వస్తుంది లేదా చేయవలసి వస్తుంది. ఈ నేర ప్రవృత్తిలో మనం అటువంటి వాళ్ళను సాహిత్యం వైపు మనం వాళ్ళు తీసుకోగలుగుతాం. సాహిత్యం ఏమైనా మందులాగా వాళ్ళు సాహిత్యం చదివితే కొంత మార్పు వస్తుంది, కొంత మారుతుంది. చాలా 100% మారుతుంది నేను చెప్పలేను, కానీ కొంతవరకు మారుతుంది. బాల నేరస్తులు ఉన్నారు సార్, బాల నేరస్తులు ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రుల పెంపక లోపమా, మీరు ఒక సామాజికవేత్తగా, సాహిత్యవేత్తగా సమాజం తప్పు ఉంటుంది, వాళ్ళ బాల నేరస్తుల మీద ఎఫెక్ట్ ఉంటుంది అని, లేదా తల్లిదండ్రుల ఎఫెక్ట్ ఉంటుంది అని, లేదా ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఉంటుంది అని, టీచర్స్ ఎఫెక్ట్, ఈ నలుగురిలో మీరు ఎవరిని బాధ్యత చేస్తారు? తల్లిదండ్రులు అండి. ప్రధానంగా ఫస్ట్ నెంబర్ 1 తల్లిదండ్రులు ఇంకా బాగా ఉండి కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా బాగుంటారు. వాళ్ళకు కూడా మంచి నీతి వస్తుంది. తల్లిదండ్రులు కనుక అవినీతికి పాల్పడితే, తల్లిదండ్రులు కనుక కొన్ని ఈ దుశ్చర్యలు చేస్తే అది పిల్లల మీద కూడా పడుతుంది ఆ ప్రభావం. మా నాన్న చేస్తున్నారు, ఇట్లా నేను చేస్తే వాళ్ళ నాన్న లంచం తీసుకుంటున్నాడు అనుకుంటున్నాను, అని కొడుకు కూడా లంచం తీసుకుని తప్పేంది అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల మీద మ్యాక్సిమం. ఆ తర్వాత టీచర్స్ కనుక మంచిగా ఒక పాఠం చెప్పడమే కాకుండా ఇతర మానవ విలువలను కూడా
బోధిస్తే వాళ్ళు కొంచెం మంచి సంస్కారం వచ్చే అవకాశం ఉంది. తర్వాత వాతావరణం, సమాజం చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళు ఎట్లా ఉన్నారు, మంచి సమాజంలో ఉంటే మంచితనే వస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణం బాగాలేకపోతే దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఇట్లా అనేక విషయాల కారణంగా రకరకాల కారణాలు. ఇంకొకటి ఇప్పుడు పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, ఒక భార్య ఒక దంపతులు పెళ్లి చేసుకున్నారు అనుకోండి సార్, అటువైపు నుంచి ఎవరొద్దు ఇటువైపు నుంచి ఎవరొద్దు అని అంటారు. హలో, నమస్కారం, ఎవరమ్మా చెప్పండి. ఫుడ్ విషయంలో కానీ ఇతర విషయాలు వాకింగ్కి వెళ్తారా సార్? వాకింగ్ వెళ్ళేవాడిని ఇదివరకు, ఇప్పుడు ఎక్కువ వెళ్ళడం లేదు. వేరే రకమైన ఎక్సర్సైజ్, ఒక సైకిల్ ఉంది మా దగ్గర, రోజు ఒక 20 నిమిషాల సేపు ఆ సైకిల్ దొక్కుతాం. మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ సేమ్ పర్సన్ మెయింటైన్ చేస్తున్నారు అంటేనే మీరు ఎంత డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నారో అర్థమవుతుంది. చివరి ప్రశ్న సార్, ఇప్పుడు యూత్లో ఇప్పుడు వచ్చే సాహిత్యం మీద జనాలు అంటే సొసైటీ పట్ల సాహిత్య రచనలు వస్తున్నాయా, రావాల్సిన అవసరం ఉందా? నిజం చెప్పాలంటే జనం ఇప్పుడు సాహిత్యానికి దూరం అవుతున్నారు. అందరిలాగా ఎవరు చదవడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా యూత్ వాళ్ళు బాగా ఈ ల్యాప్టాప్లకు, కంప్యూటర్లకు, స్మార్ట్ ఫోన్లకు, ఇలా టీవీలకు, వీటికి బాగా అలవాటు పడిపోయి మంచి సాహిత్యం చదవడం లేదు. చాలా సాహిత్యం దూరం అవుతున్నారు. అది చాలా బాధాకరం. దానివల్ల నిజంగా సాహిత్యం వల్ల సంస్కారం తప్పకుండా పెరుగుతుంది. అది జరగకుండా అది ఎట్లా పోతుందో నిజం లేదు. భవిష్యత్తులో ఉన్న మార్పు వచ్చినట్టు అదే చివరగా ఇది ఇంకొక చివర ఏం లేదు. మీకు అంపశయ్య నవీన్ అనేది మీ అంపశయ్య అనేది మీ ఇంటి పేరా, లేకుండా మీకు ఆ పేరు ఎలా వచ్చింది, ఇంటి పేరా? ఇప్పుడు నా మొదటి నవల అంపశయ్య అండి. అది విపరీతంగా నచ్చింది మా యూత్కి. నేను చదివాను సార్, నేను కూడా చదివాను. ఆర్ట్స్ కాలేజీలో రూమ్ మీ నాలో చదివాకే నేను పోయి ఆ రూమ్ చూసి అప్పుడు ఎంఏ చదివేటప్పుడు. అయితే దాని ప్రభావం వల్ల అందరు నన్ను అంపశయ్య నవీన్ అంపశయ్య అనడం మొదలుపెట్టాను. అదే మీ మొదటి నవలనా సార్? మొదటి నవలగానే అంత ఉరుదులు ఇప్పించేసి నేను కూడా చదివిన సార్ అప్పుడు. యూత్ను బాగా అట్రాక్ట్ చేసింది. అందువల్ల దాన్ని ఆ నవల పేరు నాకు ఇంటి పేరుగా మారిపోయింది. నిజానికి మా ఇంటి పేరు కాదు అది, అట్లా మారిపోయింది. కాలరేఖలు అనేది మీకు కేంద్ర సాహిత్య అవార్డు వచ్చినటువంటి నవలనా సార్? కవితల సంపుటి. నేను కవిత్వం రాయనండి. నవలండి. దాన్ని సారాంశం అంటే థీమ్ ఒట్టి కథ అంటే ఇది ఒక చిన్న ఒక 6-7 ఏళ్ళ పిల్లవాడు ఒక క్రమంగా అన్ని చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ పెరగడం అన్నమాట. దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఇక ఏంటంటే మనకు తెలంగాణలో ఒకప్పుడు ఈ రజాకారులు, తర్వాత ఈ కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేయడం, తర్వాత తెలంగాణ పోయి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం, దానివల్ల 56లో జరిగింది. దానివల్ల ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఇట్లా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని, చారిత్రక పరిణామాలని తను అబ్జర్వ్ చేస్తుంటాడు. జరుగుతున్న కొద్దీ అనేక విషయాలు చరిత్ర ఎవరండి ఆ రకంగా మనం కాలం గీసిన కాలరేఖలు అంటే ఇందులో అనుకున్నా. మొత్తం ఒక 50 సంవత్సరాలు జరిగినటువంటి అనేక పరిణామాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. అవి 3 భాగాలుగా రాశానండి. అది కాలరేఖలు ఫస్ట్, సెకండ్ ఏమో చెదిరిన స్వప్నాలు, మూడోదేమో బాంధవ్యాలు అని. మరి ఇంతవరకు రాసిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి సార్? నేను రాసిన పుస్తకాలు 50 నవలలు 35 అండి. మొన్న 34 అయితే మన కొత్తగా రాసిన దీంతో 35 నవలలు, ఒక 8 ఏమో కథా సంపుటాలు, తర్వాత వ్యాస సంపుటలోమో ఒక 6, వేరే రకమైనటువంటి కొన్ని వ్యాసాలు, ఇవి ఇంగ్లీష్లో కూడా 2 పుస్తకాలు వచ్చినాయండి. ఇవన్నీ కలిసి ఒక 50 వరకు ఉంటాయండి నేను రాసిన పుస్తకాలు. నేను చాలా కాలం లెక్చరర్గా చేసి కరీంనగర్లోనండి. నేను ఎక్కువ కరీంనగర్లో పనిచేస్తాను. SRR కాలేజ్ అంటారు.
డిగ్రీ కాలేజ్ మొదటి నుంచి డిగ్రీ కాలేజ్. డిగ్రీ కాలేజ్లో ఉన్నాను. మొదటి ఫస్ట్ నల్గొండ నుంచి కరీంనగర్ నుంచి వరంగల్. చివరి ప్రస్థానం ఎక్కడ సార్? అంటే ఇక్కడనే వరంగల్లో ఉమెన్స్ కాలేజ్ ఉంది చూడండి, వడ్డేపల్లిలో. వడ్డేపల్లి ఉమెన్స్ కాలేజ్ అక్కడి నుంచి రిటైర్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఓపికగా జవాబు చెప్పారు సార్, చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఏం పర్వాలేదు సార్. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మని కానీ అబ్బాయి కానీ పెద్దవాళ్ళను, అత్తను కానీ మామని కానీ, అటు అత్తమ్మ కానీ, అబ్బాయి వైపు అత్తమ్మ కానీ, అమ్మాయి వైపు అత్తమ్మ కానీ, పెద్దవాళ్ళని వాళ్ళ ఇంట్లో కాకుండా న్యూక్లియర్ ఫ్యామిలీకే ఎక్కువ వినిపిస్తూ ఉంటారు సార్. అటువంటిప్పుడు వాళ్ళ పిల్లలు అనుబంధాలు, కుటుంబ బంధాలు తెలియకుండా పెరుగుతారు. అది సొసైటీకి అన్న మంచిది అంటారా? ఏది మంచిది కాదమ్మా. అది చూస్తున్నాను నేను. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చి ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళ పట్ల అంటే అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఇలాంటి వాళ్ళు వాళ్ళతో మంచి ప్రేమ అనుబంధాలు పెంచుకోకుండా చేసినాయి. ఎక్కువ తల్లిదండ్రులు తప్ప వాళ్ళకి వేరే ఎవరు బంధువులు గుంపులు ఎవరు అవసరం లేదు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, అమ్మమ్మ, నాయనమ్మలు, తర్వాత తాతయ్యలు, వీళ్ళతో వాళ్ళకు ఉండాల్సినటువంటి అనుబంధం ఉండడం లేదు. ఇంకోటి ఏమవుతుందంటే తల్లులు ఏం చేస్తారంటే పిల్లల్ని ఎక్కువగా తమ వాళ్ళ వైపే ఎక్కువ ప్రేమ ఉండేలాగా చూసుకుంటారు. భర్త వైపు వాళ్ళకంటే తన వాళ్ళ వైపు అది కొంత ఉంది ఇప్పటికీ. అది పోవడం లేదు, అది ఎక్కువ రోజులు తక్కువ వాళ్ళకి. భర్త తరఫు వాళ్ళకంటే తల్లి తరఫు వాళ్ళు ఎక్కువ ప్రేమ చూసుకుంటారు. సార్ ఇంకోటి, ఇప్పుడు ఈ విధమైన కారణాలతో వృద్ధాశ్రమాలలో చేరే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ఒకటి. మరి పిల్లల్లో కూడా ఈ లక్షణాలు ఉన్నట్టయితే నేర ప్రవృత్తి పెరిగే అవకాశం ఉందండి. సమాజం మీద ప్రభావం ఇప్పుడు వృద్ధాశ్రమాలకు పోయే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇంతకుముందు అమెరికా విషయం వచ్చింది కదా, చాలామంది అమెరికాలో ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఇంకా వేరే ఎలాంటి ఆధారం లేదు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అమెరికా నుంచో రాలేదు, అందుకని వాళ్ళని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో చేర్పించి మేము ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాం మీరు ఇక్కడ ఉందని చెప్పి వాళ్ళు మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతారు. ఉంటుంది కానీ వీళ్ళే పంపిస్తారు కదా పిల్లల్ని అమెరికాకు. స్వయంకృతం పిల్లల్ని దగ్గర ఉంచుకోకుండా అమెరికాకు పంపించి ఓల్డ్ ఏజ్ ఏమో బాధపడతారు. మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి తీసుకుపోయి వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. వాళ్ళు ఖర్చు వాళ్ళు డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి, బాగా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అంటే ఈ 70 లోకంగా బతకడం వల్ల ప్రేమలు ఆప్యాయతలు దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రేమలు ఆప్యాయతలు తగ్గే అవకాశం ఉంది. అట్లా దొరుకుతుంది. మరి ఇంట్లో కూడా ఇద్దరు భార్య భర్తలు జాబ్ హోల్డర్స్ అనుకోండి సార్, అప్పుడు కూడా పిల్లల్ని ఎవరో మీద పెంచడము, వర్కర్ మీద పెంచడము, వాళ్ళకి ప్రేమలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు సంసారానికి కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా చాలా బాగుంటారు. కాబట్టి మంచి జీవితమే వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తారు. పిల్లల్ని కూడా ఆఫీస్ నుంచి రాగానే పిల్లల్ని చాలా గార్భం చేస్తారు. అతి గార్భం చేసి కొంచెం జడగొడుతున్నారు కూడా వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేస్తారు కదా, అందుకని ఏవో వీళ్ళకు మేము ఉండడం లేదు దగ్గర అని చెప్పి వచ్చినప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఏదంటే అది ఇవ్వడం, వాళ్ళ చేతులు విపరీతంగా డబ్బులు పెట్టడం, వీటి వల్ల వాళ్ళ కొంచెం దురభ్యాసాలకు కూడా లోనవుతున్నారు. జాబ్స్ ఎవరంతా వాళ్ళు జాబ్స్ చేసుకునే ఉద్దేశం అట్లా ఉంటుంది. ఒక్కవేళ ఇప్పుడు పిల్లలు ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులకి ఎక్కువ అలవాటు పడుతుంది. ఇప్పుడు అది ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది. చాలా చిన్నపిల్లలకు కూడా తప్పు. చాలా చిన్నపిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ కొనిస్తారు. వాడు ఫోన్ చూసుకుంటూ ఫోన్తోనే గడిపేస్తున్నారు. మనకి వేరే జీవితమే లేదు. ఇక అంత చిన్న వయసులోనే ఈ స్మార్ట్ ఫోన్లకు, ల్యాప్టాప్లకు, కంప్యూటర్లకు అలవాటు చేయడం చాలా మరీ యాంత్రికం అయిపోతున్నది వాళ్ళ జీవితం. వాడు ఏం కావాలన్నా కూడా ఫోనే చూసుకుంటాడు. ఇంకొకటి సార్, ఇప్పుడు మా పిల్లలకి ఏం తెలియదండి, మా పిల్లలు చాలా అమాయకులండి అని పిల్లలను వాళ్ళకి ఏ పనులు చెప్పకుండా అపూర్వం చూసుకుంటూ ఉంటారండి. పెద్దవరిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళే తెలుస్తారు, మా వాడికి ఏం తెలియదండి అని వీళ్ళే తెలుస్తారు. అది కరెక్టేనా? పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే వాడికి కొన్ని పనులు నేర్పించాలి.
ఇప్పుడు ఉదాహరణకి వంట ఉంది అంటే ఆడవాళ్ళే చేయాలని ఏం లేదు. అది వెనుకటి సాంప్రదాయం. ఇప్పుడు లేదట్లా. ఇప్పుడు మగపిల్లల దగ్గర వంట నేర్పించాలి. ఉంటే కదన్నీ ఇంటి పనులన్నీ నేర్పించాలి వాళ్ళు అని అట్లా నేర్పించడం లేదు. నేర్పించకపోవడం అవుతున్నది వాడు పెద్ద పెరిగిన తర్వాత వాడు చాలా బాధ్యతారహితంగా కేవలం ఆడవాళ్ళే చేయాలి ఈ పని, ఇది నా పని కాదు. భార్యాభర్తలకు చాలా విషయాలలో డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇట్లాంటి కారణాల వల్ల. మా వారు ఏం పని చేయరు, అంతా మొత్తం నా మీదనే నెట్టేస్తాడు. దానివల్ల నేను చాలా కష్టపడుతున్నా, అవసరపడుతున్నా ఫీలింగ్ నాకు వస్తుంది. అదే అమెరికాలో చూడండి, అమెరికాలో ఆ విషయంలో చాలా మార్పు వచ్చింది. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా పనిచేస్తున్నారు. ఇంటి పని విషయానికి వస్తే ఇద్దరు చేస్తారు. అంటే ఇక్కడ పిల్లలు ముందు తల్లిదండ్రులు డిస్కషన్, ఇంటి విషయాలు డిస్కషన్, ఆర్థిక వ్యవహారాలు డిస్కషన్, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు కూడా వీళ్ళు డిస్కషన్, మా చదువు మీ చదువు మీరే చదువుకోండి, మా మీకెందుకు వాదన, మా మాటలు మీరు ఎందుకు ఉంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారండి. మరి పిల్లల ముందు డిస్కషన్ అవసరమా? పిల్లల ముందు కొట్లాడుకోకూడదు. తల్లిదండ్రులు పిల్లల ముందు కొట్లాడుకొని వాదించుకొని చేస్తే అది పిల్లల మీద చాలా చెడు ప్రభావం కలిగిస్తుంది. మరి ఇంటి ఆర్థిక పరిస్థితులు పిల్లలకు చెప్పవచ్చా, చెప్పకూడదు? మనం ఉండే అందులో ఉండాలరా అన్న అట్లా మన ఇన్కమ్ ఆర్థిక పరిస్థితులు మనకు బాగా డబ్బు ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగించదు. అంటే పరిస్థితులు నేను బాగా డబ్బు ఉంది మాకంటే కూడా చాలా ఒక రకమైన గర్వం వస్తుంది. ఆ డబ్బు లేని వాళ్ళని చూస్తే మనకి చిన్న చూపు సరిపోతుంది. ఇప్పుడు పిల్లలండి తల్లిదండ్రుల ముందు ఒకటి చెప్తారు పిల్లలు, ఇంట్లో బాబు నాన్న నేను ట్యూషన్కి వెళ్తున్నాను, సార్ దగ్గరికి వెళ్తున్నాను, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని చెప్తారు. యూత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండి వాడు ఇంకొక దగ్గరికి వెళ్తాడు, అప్పుడు ఏదో నష్టం జరుగుతుంది. అప్పుడు దానికి బాధ్యత భరించాలి పిల్లలుగా తల్లిదండ్రులుగా. అంటే వాళ్ళు తప్పు చెప్పారు. చిన్న పిల్లలు కదా సార్, తెలియదు కదా, టీనేజ్ కదా, టీనేజ్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పిల్లలు ముందు నుండి వాళ్ళు ఎక్కడ పోయినా మాకు చెప్పుకోవాలనే కండిషన్ పెట్టాలి పిల్లలకి. అందరినీ పెట్టారు అట్లా పెట్టకపోవడం వల్ల వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఇష్టం వచ్చినట్టు. పిల్లల పట్ల పెద్దలు బాధ్యతగా వివరించడం లేదు. ఎందుకంటే ఎవరికి 100 పనులు 1,00,000 పనులు. ఇప్పుడు పాలిటీషియన్స్ ఉంటారు చూడండి, వాడు ఎమ్మెల్యే ఎంపీలు, వాడికి ఇంకో ప్రపంచం ఉండదు, రాజకీయాలే. పిల్లల్ని చూసుకోరు వాళ్ళు సరిగ్గా. వాడు ఏదైనా పెద్ద నేరం చేసింది అనుకో, వీళ్ళు అప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కూడా ఎంపీనో ఎమ్మెల్యే అయినప్పుడు వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడు ఎంత పెద్ద నేరం చేసినా కూడా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తారు. శిక్ష పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సార్ ఒకటి, పిల్లలు డబ్బు ఉంటేనే మంచిగా ఎదుగుతారా, మరి విలువలతో పెంచిన పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు? అయ్యో, ఎంతోమంది పేదవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు చాలా పైకొచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఎంత డబ్బు లేకున్నా కూడా వాడు కష్టపడి చదువుకొని మంచి మెరిట్ సాధించి పెద్ద ఉద్యోగం సంపాదించి మంచి స్థితికి పోయిన ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అందుకని డబ్బు ఉంటేనే బాగుపడతారు, డబ్బు అనేది చాలా పొరపాటు. మరి ఎక్కడ జరుగుతుంది పొరపాటు? డబ్బు ఉన్న వాళ్ళు చదువుకొని కొందరు ట్రై చేస్తారు, పేదవాళ్ళు కూడా ఆ స్థాయికి ఎదగాలి నేను అని ఆలోచిస్తారు సార్. ఇక్కడ పేదవాడైనా డబ్బున్నవాడైనా నేను టార్గెట్ చేర్చుకోవాలి, రీచ్ కావాలి. కొందరు ఐఏఎస్ వాళ్ళని చూసి కూడా ఎంకరేజ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళ లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండదు? తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. అయితే ఒకటండి, ఇప్పుడు చదువు కానీ లేకపోతే ఏ విషయంలోనైనా సరే నీకు కొంత తెలివి ఉంటే, నీ బుర్ర బాగా పనిచేస్తే, నీ మైండ్ బాగా పనిచేస్తే నువ్వు చాలా చాలా విజయాలు సాధించవచ్చు. కాబట్టి ఈ తెలివి అనేది సంథింగ్ న్యాచురల్. అది ఎవడో బయట నుంచి చేస్తే వచ్చేది కాదు, నీకు సహజంగా నేను ఉండాలి. చిన్నప్పుడు పిల్లలకు తెలియదు కదా సార్, అప్పుడు తల్లిదండ్రుల లక్ష్యం, చిన్నప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ తెలివితేటలు పువ్వు పూయగానే పరిమళిస్తుంది అని సాగుతుంది. చిన్నపిల్లలు కూడా వాళ్ళు పుట్టిన కొద్ది రోజులకి తెలిసిపోతుంది మనకు వాడు ఎంత తెలివైన వాడు, వాడికి చదువు ఎంత తెలివి ఉంది. ఒక చదువు రాకపోతే వేరే రంగాలు ఉంటాయి. వాడు మంచి బొమ్మలు గీస్తాడు, ఇంకో రకంగా వాడికి ట్రైనింగ్, వాడికి వేరే రకంగా కొన్ని ఒకడేమో మెకానిక్, మంచి వస్తువులు తయారు చేస్తాడు. ఈ తెలివి పిల్లవాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలుస్తుంది. కొందరు తల్లిదండ్రులు సార్, నేను డాక్టర్ కావాలనుకుంటున్నా, చిన్నప్పుడు నేను కాలేదురా, నువ్వు డాక్టర్ కావాలిరా
అంటాడు. వాడికి ఇంజనీర్ మీద ఆలోచన ఉంటుంది. ఇది కూడా ఎంతవరకు కరెక్ట్? అదే అంటే బలవంతంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు. తల్లిదండ్రులు బలవంతం చేసి వానికి లెక్కలు అసలు రావనుకోండి, అటువంటి వాళ్ళని తీసుకుపోయి ఇంజనీరింగ్ లో జాయిన్ చేస్తే వాడు ఏమవుతాడు? ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలలో చదివేటోళ్ళు. ఎందుకు? వాడు బలవంతంగా తీసుకుని అక్కడ పెట్టిన వాడికి అది వాడు గ్రాస్ తెలియకపోతున్నాడు. సోషల్ స్టేటస్ అంటున్నారు కదా సార్. సోషల్ స్టేటస్ నిజమే, కానీ వానికి ఆ తెలివి ఉందా లేదో చూడాలి కదా. మరి అదే అది లేకున్నా కూడా వాడిని డబ్బులు కట్టి వాడిని సీట్ తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఎంసెట్ పరీక్షలు అవుతున్నాయి, ఎంసెట్ మెరిట్ వచ్చినకే సీట్ దొరుకుతుంది. కానీ వేరే కండిషన్ పెట్టింది కదా, పేమెంట్ సీట్స్ అని, ఏదో ఫారెన్ కోటా అని, ఈ కోటా అని, వాళ్ళంతా ప్రైవేట్ కాలేజీలో డబ్బు దండుకోవడానికి అలా పెట్టేసి వానికి ఏం ఇంటెలిజెన్స్ లేకున్నా కూడా, మనకి ఎంసెట్లో సీట్ వచ్చే అవకాశం లేకున్నా కూడా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కట్టి సీట్ తెచ్చుకొని మన బలవంతాన డాక్టర్ లేకపోతే ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. డాక్టర్ చేసినోడు అయితే ఏం చేస్తాడు? చంపుతాడు. దానికి ఒక ఎక్స్పర్ట్ ఇది లేకపోవడం వల్ల అందుకని ఇట్లా జరుగుతున్నదండి సార్. ఇప్పుడు మన పిల్లల్ని చూసి ఒకరిని చూసి ఒకరు తల్లిదండ్రులు ఇంకొకరిని చూసి డిమానిస్ట్రేషన్ అంటే అది మన దగ్గర సమంజసమైన ఉన్నది కదా? సమంజసం కాదండి అది. నష్టం యూత్కి. యూత్ ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ వరకు మంచి విషయాలు తెలుసుకుంటే మంచిదే. అంటే యూత్ పిల్లలలో నాకు అంటే ఎంతమంది అమ్మాయిలు నన్ను ఇష్టపడుతున్నారు అనేది కొంచెం పిల్లలకు ఒక రకమైన క్రేజ్ ఏర్పడిపోతుంది. ఆ యూత్ ఏజ్లో తన చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారో చెప్పుకోవడం ఒక గొప్పగా భావిస్తున్నారు సార్, స్టేటస్గా. చదువు పక్కకు పోయింది, ఇవి ఎక్కువ అవుతున్నాయి. దీనికి ఎవరి కారణం అంటారు? మరి ఇంట్లో ఒక రకంగా తల్లిదండ్రులు పెంచుతున్నారు, బయటకు వచ్చాక వీళ్ళ ప్రవర్తన మరో రకంగా ఉంది. మరి దీనికి రెమెడీ రెమెడీ అంటే తల్లిదండ్రులేనండి రెమెడీ. ఎంతకాలం వాళ్ళ వెనక పడుతూ ఉంటారు సార్, వాళ్ళు పట్టుకోలేదు ఉండలేరు కదా. ఒక దశ వరకే తల్లిదండ్రులు, తర్వాత వాడే ఇక అంటే వాడి భవిష్యత్తు వాడే ఒకటి ప్రశ్న సార్, మేడం గారు మీద మీ అభిప్రాయం అంటే తెలుసు మాకు, కొంచెం మన ప్రేక్షకులు కూడా. అమ్మగారి మీద అంటే అమ్మగారిని నేను చాలా చిన్నప్పటి నుంచే, మాకు మేనరికం కాబట్టి మా మేనమ్మ గారి బిడ్డే ఆమె. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను అర్థం చేసుకున్నా. అందుకని మా దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగింది. మేము చాలా బాగా కలుస్తున్నాము, చాలా అన్యోన్యంగా ఉన్నాము. ఆమె కూడా నన్ను కంటికి రెప్పలాగా చూసుకునేది. అలాగా మేము చాలా 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 మా మధ్య ఎప్పుడు డిఫరెన్స్ రాలేదు. మేము చాలా చాలా అంటే చాలా రోజులు ఉన్నాం, 60 ఏళ్ళు. అమ్మగారికి నమస్కారాలు. ఒకటి ఇంకొకటి సార్, నేను 1975లో కరీంనగర్లో ఏదో పేపర్లో మీ ఫోటో వస్తే చూశాను. అప్పటికి ఇప్పటికి మీకు పెళ్లిలో పెద్ద మార్పే లేదు సార్. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఒక వైట్ హెయిర్ పట్టే వచ్చింది నాకు తెలిసి, ఆ గ్రే హెయిర్ పట్టే కనపడుతుంది నాకు. తేడా పర్సనాలిటీలో ఏమాత్రం మారలేదు, మేమేమో ఇలా అయిపోతున్నాం. దానికి మీ తిండి చూడండి, సారు పురస్కారాలు రాసిన కాయ అది అండి, చాలా బాగుంది ఇది. ఇది పెద్దగా చూపిద్దామంటే ఇది సారు లైబ్రరీ అండి, అంపశయ్య నవీన్ సారు లైబ్రరీ ఇది. ఆ సార్కి వచ్చినటువంటి మెమోంటోలు చూడండి, కళ్ళు తిరిగిపోతున్నాయి నాకైతే. వామ్మో, ఇన్ని నేను సంపాదించాలంటే నా వల్ల ఏమవుతుందండి? చాలా గొప్పగా ఉన్నాయండి. ఇది చూడండి, పోతూ ఉంది, దారిలాగా పోతుందండి. అగో అవన్నీ వామ్మో, పైన కూడా అమ్మో, ఇటు ఈ రోడ్ మొత్తం ఒక రూమ్ ఇల్లే దీనికోసం పెట్టారండి. కింద కూడా చాలా ఉన్నాయి. అసలు ఇన్ని ఒక్కరే సంపాదించారు అంటే సార్ ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటే ఇన్ని సంపాదించగలుగుతారండి. చూడండి, ఇంకా 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 అద్భుతంగా ఉన్నాయండి ఇవన్నీ. ఇక వీటి గురించి మనం తెలుసుకోవాలంటే జీవితం సరిపోదు నాకు. చాలా గోడ దాకా పోయినాయండి అవి, పైన కూడా చూడండి, అక్కడ దాకా పోయినాయి ఇవన్నీ, అవి ఆమూల దాకా. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ కింద కూడా మొత్తం ఇన్ని మెమోంటోలు. ఒక మనిషికి ఎంత కృషి ఉంటే ఇన్ని మెమోంటోలు వస్తాయండి సార్కి. సర్టిఫికెట్లు ఏంటి ఇవన్నీ ఏంటి, మన ఇంటర్వ్యూలో ఉన్నాయండి వివరంగా సార్ వివరాలు. ఇంకో సార్ అండి, సార్ ఇక్కడ, ఇది కూడా సార్ ఇదే.
సార్దేనండి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి. ఈ పైన కూడా చూపిస్తున్నానండి. ఇవన్నీ అక్కడ అవన్నీ చాలా బుక్స్ అండి, చాలా బుక్స్ ఉన్నాయి, చాలా మెమోంటోలు ఉన్నాయి, ఎన్నో సర్టిఫికెట్లు ఉంటాయి. గొప్ప గొప్ప వారి ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇది ఒక లైబ్రరీ లాగా సార్ పెట్టేశారు. ఇక్కడ ఒక ఇల్లే తీసుకుంటారండి సార్కి. అక్కడ పైన చూడండి, పైన అంపాశయ్య ఆగండి ఒక్క నిమిషం.